ఓకే, మనము రెండు గొప్ప మర్మాలను గురించి మనము చూసుకున్నాము. మర్మం అంటే దాచబడిన ఒక సత్యం అని చూస్తున్నాము. మర్మము ఎవరికి బయలుపరుస్తాడు అన్న విషయాన్ని మనము చూసాము. అలాగనే మనము మరి భాషలతో మాట్లాడటం మంచిది అని చూసాము, కానీ భాషలకి అర్థం చెప్పుకుంటా బెటర్ అని చూసాము. కానీ ప్రవచించేవాడు శ్రేష్ఠుడు అని చూసాము. కాబట్టి మనం అందరము ప్రవచించు కృపావరాన్ని అపేక్షించాలి అని చూసాము. ప్రవచించు కృపావరమును మరీ విశేషంగా అపేక్షించుమని మనకి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనం చూసాము. సో మనం అందరం కూడా ప్రవచించు కృపావరాన్ని అపేక్షించాలని, ఆశపడాలని మరి దేవుడు వాక్యం సెలవిస్తుండగా నిజంగా మరి ప్రవచించే కృపావరం కొరకు మీరందరూ అపేక్షించాలని దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి. ఎందుకు ప్రవచించుట అపేక్షించాలంటే ప్రవచించువాడు మర్మములను గ్రహిస్తాడు. ప్రవచించువాడు మర్మములను గ్రహిస్తాడు. మిస్టరీ ఏదైతుందో అది ప్రవచన వరం మీద వారికి మళ్ళీ ఆ మర్మం అనేది బయలుపరచబడుతుంది. సో మనమందరం కూడా మరి ఒక గొప్ప మర్మములని మనం గ్రహించుతారు. మరి ప్రవచన వరాన్ని ఉపేక్షించాలి, అపేక్షించాలి, అపేక్షించాలి. ఓకే, సో దీనికి తోడు మరి యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం ఇచ్చు యోహాను సందర్భంలో మాట్లాడుకుంటూ మరి యోహానుకి ఎప్పుడైతే డౌట్ వస్తుందో ఆయన చదువులో ఉన్నప్పుడు నీవేనా రావాల్సిన వాడు, వచ్చేవాడు నీవేనా అన్నప్పుడు మరి యోహాన్ని బలపరచడానికి కొన్ని సూచన క్రియలు చేసి యోహాన్ని గురించి ఒక మాట చెప్తాడు. ఏంటంటే స్త్రీ గర్భంలో పుట్టిన వాళ్ళు ఈయన కంటే గొప్ప ప్రవక్త ఎవరు కూడా లేదు. అంటే ఇదంతా మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయం అని చెప్పి ఏమంటాడంటే ఆయన కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. అంటే పాత నిబంధన గ్రంథం అందరు ప్రవక్తల కన్నా యోహాను శ్రేష్ఠుడు అని చెప్పాడు. అయినా కానీ పరలోక రాజ్యంలో అల్పులైన వాడు ఆతని కంటే గొప్పవాడు. అయితే మనం అందరం పరలోక రాజ్యంలో ఎవరము బాప్తిసం ఇచ్చి యోహాను కంటే శ్రేష్ఠులు, గొప్పవాడు. మామూలుగా ఆధిక్యత కాదు ఇది. వీళ్ళందరూ కూడా దాన్ని నేను ఎందుకు వెంకటే నేనేం చేయలేదు దాన్ని అలా చెప్పాడు కదా. ఎవరు చెప్పారు? మీరు దాన్ని విశ్వసించాలి, నేను దాన్ని విశ్వసించాలి. సో పౌలు గారు ప్రవచనాన్ని అపేక్షించమని చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రవక్తలు అందరికంటే గొప్ప ప్రవక్త అయిన బాప్తిసం ఇచ్చి యోహాను కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్పినప్పుడు వాస్తవానికి మనము శ్రేష్ఠులము. ఆమేన్. కాబట్టి మనము ప్రవచించడానికి వెళ్తాడు. ఎందుకు ఈయన మరి బాప్తిసం ఇచ్చి యోహాను మరి శ్రేష్ఠుడంటే ఈయన ప్రభు ఒక మార్గంలో ఏం చేసేడు, సరళం చేశాడు. సో ప్రవక్త అంటే ఒక మర్మములను గ్రహిస్తాడు. రెండోది ప్రభు ఒక మార్గంలో ఏం చేస్తాడు, సరళం చేస్తాడు. సరళం చేస్తాడంటే అర్థం ఏంటి?
ఎవరైనా ప్రభుని విశ్వసించడానికి వారికి సహాయం చేస్తారు, వారికి మార్గము సహాయం. సో ప్రవచన వరం అంటే ఏదో గొప్ప పనులు చేసేది కాదు అని మనం తెలుసుకోవాలి. ఈయన ఏం అద్భుతం చేయలేదు కదా, బాప్తిజం ఇచ్చి ఏమన్నా ఒక అద్భుతం కూడా చేయలేదు, కానీ ప్రభు ఒక మార్గాలను ఏం చేశారు, సరళం చేశారు. సో ప్రవక్తలు అనగానే మీరు అద్భుతాలు చేయాలని చెప్పి మహిళలకు ఎందుకంటే గ్రేటెస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ ఎవరైతే ఉన్నాడో అతను ఒక్క అద్భుతం కూడా చేయలేదు. సో ప్రవచనం ఒక సారాంశం ఏంటంటే మన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. అందుకే నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును కూర్చున్న సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయును, యేసును కూర్చున్న సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పాను. సాక్ష్యమే ప్రవచనానుసారమని సాక్ష్యం. యేసుని గురించిన సాక్ష్యం అంటే ఏంటి? గురించిన సాక్ష్యం, ఆయన మరణం పునరుద్ధానం. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ప్రవచన సారాంశం ఏంటంటే మనం యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇచ్చే సాక్ష్యం. అంటే పర్సనల్ అనుభవం, మీరు ఎలా పాపంలో నుండి రక్షింపబడ్డారు, లోకంలో నుండి ఎలా రక్షింపబడ్డారు అంటే శరీర నేత్ర జీవోద్యమం నుంచి ఎలా రక్షింపబడ్డారు, సమాధి చేయడానికి లోకంలో ఉన్నానని రక్షించడానికి లోకంలో వచ్చాడు. ఓకే, సాక్ష్యం అనేది ఎదుగుతుంది. ఇంకా కొంచెం ఒక స్టెప్ పోవాలి. ఇది థియరీ. థియరీ అంత మజదారు కాదు, ప్రాక్టికల్. నా వ్యక్తిగత అనుభవంలో ప్రభు నన్ను నిలబెట్టించాడు. వినిపించిన ఒక సాక్ష్యం అది నేను అనుభవించి ఉండాలి. ఆ అనుభవం ఏదైతే ఉన్నదో ఆ అనుభవం తోటి నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. అంటే నేను ఇలా తాగేవాడిని, ఇలా కోపం ఉండేది, ఇలా గర్వం ఉండేది, ఇలా స్వార్థం ఉండేది, కానీ యేసుక్రీస్తు ప్రభుని నేను విశ్వసించిన తర్వాత మరి ప్రభు ఇవన్నీ తీసేశాడు, నేను దానికి సాక్షిని. ప్రభుని గురించిన సాక్ష్యం ఇచ్చటం నా వ్యక్తిగత అనుభవం. సో ప్రవచన సారం ఏంటంటే ప్రభుని గురించిన సాక్ష్యం ఇచ్చటం, ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చటం. కాబట్టి వీళ్ళు సాక్ష్యం ఇచ్చారు చూడండి. మొదటి యోహాను పత్రికలో యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారు ఒకసారి చూద్దాం. మనం మొదటి వచనం నుంచి చేస్తాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుండి. జీవవాక్యము కూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటుమో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. చూడండి, వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని చూసిన విధానం, ఆయన మాట్లాడిన విధానం, ఆయన మహిమలను, ఆయన జీవించిన విధానం, మరి వీరు ఎలా అయితే విడుదల పొందారో, ఈ బాప్తిజం ఇచ్చి ఈ యోహాను గారు ఉన్నారు కదా,
ఈయనకి యేసుక్రీస్తు ప్రభువే పేరు పెట్టాడు. ఏమని? గర్జించేవాడా, ఉరిమేవాడా? ఉరిమేవాడు అని పునర్జన్మని పెట్టాడు. ఉరిమేటైనా ఎంత వెలువ అయిపోయాడు, ప్రేమల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈయనకి ఏమైపోయింది? ఉరుముడు మానేసి ఏం చేసాడు? త్వరగా కోపడలేడు, అమర్యాదగా మాట్లాడలేడు, నవ్వంగా ప్రవర్తించలేడు, మాకు సప్రయోజనము విచారించుకున్నట్లు అన్నింటినీ ఉంచుకుంటున్నాడు, అన్నింటినీ తాగుతున్నాడు, అన్నింటినీ నిరీక్షిస్తున్నాడు. దేవుడే ప్రేమ అని చెప్తున్నాడు. ఎంత చేంజ్ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక శక్తిని గురించి, జీవం గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సో ప్రవచన సారం అంటే మన వ్యక్తిగతంగా పాపంలో నుండి, మరి అపవాది ఒక శక్తిలో నుండి, మరి లోకాశల నుండి విడుదల పొందిన విధానం ఏదైతే ఉన్నదో నేను సాక్ష్యం చెప్తాను. ప్రవచనం సాక్ష్యం ఇచ్చుట, నిజంగా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, నిజమైన దేవుడు, ఆయన నన్ను విడిపించాడు. ఆ అనుభవం ఏదైతే ఉన్నదో, ప్రవక్తలకున్న అనుభవం మామూలు కాదు. మీరు ప్రవక్తల యొక్క అనుభవాలని మీరు చూసినట్టయితే దేవుడు వ్యక్తిగతంగా వారికి ప్రవక్తలకి ఏదైతే బయలుపరుస్తాడు, మర్మం అన్నారు కదా. ఇది మనం పాట పాడతాం, కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి సరి అయిన పాఠం చేయమని మనం పాడతాం కదా. అది ఒక ప్రవక్తకి నేర్పించిన ఒక అనుభవం. ఇర్మియా ప్రవచనాన్ని ఏం చేస్తాడంటే, పొయ్యి కుమ్మరవంతుడి కుమ్మరుడు పాత్రలు ఎట్లా వేస్తున్నాడు చూడమంటాడు. చూడమంటే ఈయన పోయి ఏం చేస్తాడు? పోయి చూస్తాడు. చూస్తా ఉన్నప్పుడు ఏమైతుంది? అన్ని పాత్రలు కరెక్ట్ గా రావు కదా, కొన్ని విరిగిపోతాయి. విరిగిపోయినప్పుడు ఏం చేస్తాడు? దాని మళ్ళా దానిని మంచిగా తీసుకు దాని మీద పెట్టి మరి పాత్రను చేస్తాడు. ఈయన పోయి నేర్చుకోమంటాడు. చెప్పేమంటాడంటే దేవుడు అది చూపించి ఆ సంఘటన మరి ఏమని చెప్తాడంటే, నేను కూడా ఇశ్రాయేలీయులను అలా చేయలేదా అని చెప్పమంటాడు. పోయి ఎప్పుడు చేయమంటాడు? డైరెక్ట్ పోయి చెప్పమంటాడా? లే, ఆయనకు ఒక ఇన్సిడెంట్ చూపించి ఎట్లా చేస్తాడు, అలా నేను చేయలేదు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? ఒక సత్యాన్ని గ్రహించుడు. దేవుడు మేము ఈ స్టేట్ ఉన్నాము, దేవుడు మమ్మల్ని మంచిగా చేయగలుగుతాడు అనేది ఈయనకి ఏమైంది? గ్రహింపు వచ్చింది. ఎలా వచ్చింది? కుమారుడితోటి పోమన్నాడు, ఒక అనుభవం. అలాగని ఈ ప్రవక్తల యొక్క అనుభవాన్ని నేర్చుకోవాలి. ఓకేనా? స్టార్టింగ్ ఆదికాండం మొదలుకొని మలాకి వరకు స్టడీ చేయాలి. ప్రవక్తల జీవితాలన్నీ, వారి జీవితాలను మీరు స్టడీ చేసింది అనుకోండి, ప్రవచన బలం అంటే ఏందో మీకు అర్థమవుతుంది. ఒక సత్యంని ఇలా గ్రహిస్తారు, గ్రహించేటట్టు చేస్తాడు దేవుడు, ఆ మర్మాన్ని బయటపరుస్తాడు అన్న విషయం మీకు తెలుస్తున్నా. ఇది నేను చిన్నగా ఉదాహరణ చెప్పిన. అంతేకాదు, ఎజేకియేలుకి ఇంకొక అనుభవం ఇచ్చాడు. అది చాలా చిత్రమైన అనుభవం. అంటే ఆ అనుభవం సాధారణంగా ఎవరికి రావద్దు. ఓకేనా? అంటే ఆ అనుభవం కావాలి, చాలా మంచి అనుభవం. ఓకేనా? ఎజేకియేలు ప్రవక్తకి ఏం చేస్తాడంటే, ఈ రోజు సాయంత్రము నీ ప్రియురాలు చనిపోతుందని చెప్పాడు. ఈ అనుభవం ఎట్లున్నది అంటే అలా బాగా జరుగుతుందని చెప్పాడు. కానీ నువ్వు మాత్రం ఇంటిలేదు, గట్టిగా కరెక్ట్ చెప్తున్నాడు. ఇది ఎట్లున్నది? ఏమన్నా డైజెస్టబుల్ టాబ్లెట్ ఏనా? ముందుగా ఉండేదాడు, ముందుగా చచ్చిపోయే సాయంత్రం వరకు ఇప్పటి నుంచి ఏడుకొస్తుంది. ఎంత చిత్రమైన అనుభవం. ఈయన మళ్ళీ నిజంగానే చనిపోతుంది. చనిపోతే ఏం చేయొద్దన్నాడు. నేను వద్దంటాడు, గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు. ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో దాన్ని చూడమంటాడు. ఆ ఫీలింగ్ ఎంత చిత్రమైన ఫీలింగ్ కదా. నువ్వు ఏడవద్దు, భార్య చనిపోతుంది, అట్లనే కూర్చుంటాడు అని చెప్తాడు. దీంతో ఏం నేర్పించాలనుకుంటాడు అంటే,
ఇజ్రాయెల్ కూడా నా ప్రియురాలు చెర పట్టుకొని పోతాడు, కానీ నేను అట్లనే సైన్స్ నేర్చుకుంటాను. ఆ ఫీలింగ్ ఏందో, ఆ పెయిన్ ఏందో నీకు మండని, లేకపోతే నువ్వు ఆ పెయిన్ వ్యక్తం చేయలేవు. ఎలా వ్యక్తం చేస్తాను? ఆ ఫీలింగ్ వస్తాయి కదా, దేవుడు ఇట్లా అంటున్నాడయ్యా అనేది నేను ఎట్లా చెప్పాలి పోయి ప్రజలకి? చెప్పగలుగుతావా? ప్రవక్తలట నేర్పిస్తాడు. ఆమేన్. మీకు కూడా ఏం చేస్తాడు దేవుడు? మీరు ఆ భావాన్ని అపేక్షించినప్పుడు, మీకు అలా కావాలనుకున్నప్పుడు దేవుడు నేర్పించే విధానాలే వేరు, డిఫరెంట్. ఇది నేను అనుభవంతో చెప్తున్నది. ఏదైతే నేర్పించాడు, ఇలాగైతే నేర్పిస్తాడో ఎంటర్లీ డిఫరెంట్. అవి ఆ బయటలో మీ జీవితం మారిపోతుంది. పరివర్తనం చాలా చక్కగా డ్రాస్టిక్ అవుతుంది. ఆ బయలుపాటులో పరివర్తనం ఉంటుంది. చాలా మటుకు ఏమైతుందని జ్ఞానం ఉన్నది, క్రైస్తవుల జ్ఞానం ఉన్నది, థియరీ చాలా తెలుసు, కానీ ప్రాక్టికల్ లైఫ్ లో దాన్ని అప్లై చేసుకోలేదు. ఎందుకు ఏంటంటే ఆ బయలుపాటు లేదు. ఆ అనుభవం నుండి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ప్రవక్తలు వెళ్ళే అనుభవంలోనికి. మామూలు అనుభవం అనుకుంటున్నారా ఈ అనుభవాలన్నీ? మామూలు అనుభవాలు కాదు. ఇంకొక ప్రవర్తన ఇంకొక విధంగా చెప్తారు, అది కూడా ఎవరికి కలగదు. కానీ చిత్రమైన అనుభవాలు. చూసే ప్రవర్తన పోయి అంటాడు, నువ్వు పేషెంట్ పెళ్లి చేస్తూ అంటాడు. ఏమైనా ఉందా చెప్పండి, మీకు ఎవరైనా అలా చేస్తారా? ఏమనుకోవం ఇది? ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే పోయి పెళ్లి చేసుకుంటాడు, మంచిగా పైసలు ఇస్తాడు, అన్నం పెడతాడు, మంచిగా చూసుకుంటాడు, కానీ మన బుద్ధి బుద్ధి పోయి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు, మంచిగా అంతా పెడుతున్నాడు. మళ్ళీ పోయి ఏం చేస్తాడు? మళ్ళీ పోయి తీసుకొచ్చుకొని ఈసారి చాలా దినాలు ఉండాలి నువ్వు నాతోటి అన్నాడు. మళ్ళీ తెచ్చుకుంటాడు. కానీ కేసు ఏంటి? సేమ్ కేసు. ఇంకోటి ఏం నేర్పియాలనుకున్నాడు దేవుడు? ఈ ఇజ్రాయెల్ కూడా సేమ్ కేసు అంటే ఆ అనుభవం ఎలాంటి అనుభవం మీరు చెప్పండి? ఆ అనుభవం మామూలుగా వస్తుందా? ఓ బాబు నేను అనుభవించిన దేవుడు అది చెప్పమన్నాడు, మీకు కూడా సేమ్ అంట అని చెప్పమన్నాడు. ఇలా పోయి మీరు అనుభవ జ్ఞానంతో చెప్తే ఆ వాక్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? లేదా వాక్యం ఒక శక్తి ఏంది, మీరు ఇచ్చే సాక్ష్యం ఒక విలువ ఎలా ఉంటుంది అనుకుంటారు? దాని విలువ వేరు కదా. అనుభవ జ్ఞానంతో బయలుపరచబడిన ఒక మర్మంతో దేవుడు మీకు నేర్పించింది, అప్పుడు మీరు బల బుద్ధి చెప్తాడు. ఆ అనుభవం వేరు. కాబట్టి ప్రవర్తన జీవితాలను మీరు స్టడీ చేయండి. ఓ దేవుడు వీళ్ళకి అప్పుడు ప్రవచనవరం అంటే ఏంటి, ఎందుకు మనం అపేక్షించాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల గురించి సాక్ష్యం చెప్పాలి, ఓ సువార్త చెప్పాలంటే చాలా మందికి ఇష్టం ఉన్నది. వీళ్ళకే విడుదల లేదు. వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా చెప్పేట్లుంటది. ఆ యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడు ఉన్నాడు చూడండి, తాగుబోతుల్ని తాగుబోతనం నుంచి విడిపిస్తాడు అనంటే, అరే అవునా నిన్ను విడిపించింది అంటే విడిపించలేదు ఇంకా అంటే ఎట్లుంటది? యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడు ఉన్నాడు చూడండి, కోపంలో నుండి విడిపిస్తాడు, గర్వంలో నుండి విడిపిస్తాడు, స్వార్థంలో నుండి విడిపిస్తాడు, అసూయ ద్వేషంలో నుండి విడిపిస్తాడు. భగవద్గీత చెప్తున్నాడు. నిన్ను విడిపించిందా అంటే అదేం కాదు, సాక్ష్యం కాదు. పాపంలో నుండి విడిపిస్తాడు. నువ్వు భగవద్గీత చెప్పొచ్చు, నిన్ను విడిపించిందా? ఫస్ట్ నాకు ఒక దినం ఒక జ్యోతిష్కుడు వచ్చి నా ముందు నిలబడి రాజా అని అన్నాడు. అంటే నువ్వు రాజు అయిపోవాలి, ఇది మీది చూసిన, ఇది మీది చూసి నేనంటే మంచిగా ఉందా, నీ హాలం బాగలేదు, ముందు నువ్వుగా
ఆయన వేసుకున్న డ్రెస్ చూసి అదే బాబు నేను బండి మీద ఉన్నా 3 గుడ్డలు నీకున్నా ఇవాళ పిక్చర్లు అని చేస్తలేదు పైసల గురించి, నేను మంచిగా ఉన్నా, నువ్వు పిక్చర్ లాగా కనిపిస్తున్నా, అదేదో ఉండాలి ప్రదర్శించే శక్తి నీ మీద ప్రదర్శించు అని. ఒక క్రైస్తవుని కూడా ఎవరైనా అలా అన్నారు అనుకో, అలా బాబు ముందర నువ్వు చెప్తున్నా. సో ప్రవచనంలో మళ్ళీ అనుభవ జ్ఞానం, ఆ మర్మం బయలుపరుస్తుంది, ఆ సాక్ష్యం చెప్పే విధానము థియరీ కాదు, జ్ఞానం రూపంగా చేస్తారు. కాబట్టి క్షేమాభివృద్ధి కలిగిందే కదా. సో మీరు ఈ అనుభవాలు అంటే ప్రవక్తలకు నేర్పించిన అనుభవాలు, ఇలా దేవుడు వారికి నేర్పించాడు, ఇలా నలుగొట్టాడు, ఇలా వేదనంటే ఇలా ప్రజలకి దేవుని మధ్యలో ఉన్న దేవుని ప్రేమని వెల్లడిపరిచాడు. ఇవన్నీ అనుభవాలు వ్యక్తిగతంగా ఒక కోర్స్ చేసినట్టు వారితో చేపించి వారిని ఏం చేశాడు, పంపించాడు ఈ అనుభవం. సో మీరందరూ కూడా ఆది కాండం మొదలుకొని అబ్రహాం వీరందరి జీవితాలను స్టడీ చేయండి. దేవుడు ఎలా మంచాడు, చాలా మంచి స్టడీ, ఓకేనా? చాలా మంచి, ఇది చాలా గొప్ప ఏం సమూహం తెలుసా? అది చెప్తలేదండి, సాక్షి సమూహం. ప్రవచన వరం ఏంది? యేసు క్రీస్తుని గురించిన సాక్షి సమూహం. వాడు మెసేజ్ చూశారు, వాడు చూశారు, వాడికి సాక్ష్యం వాళ్ళు చూశారు. వాళ్ళ గుడారాలలో జీవించిన అనుభవాన్ని చూడండి. గొర్రె చర్మములలో, సురంగములలో, పండ సందులలో జీవించిన అనుభవాన్ని చూడండి. రాంబవులతో కోయబడిన ఖడ్గములతో మరి నరకబడిన అనుభవాన్ని చూడండి. వారికి లోకం యోగ్యమైనది కాదు. మీరు అనుభవాలు వేరు కదా, ఈ అనుభవాల గురించి మాట్లాడతలేదు. నువ్వు మాట్లాడినా BMW మాట్లాడుతున్నారు, చాలా మంది అవి ఇవి మాట్లాడుతున్నారు. ఇంకేమనంటే ఫ్లాషీ డ్రెస్సెస్ వేసుకోవాలని మాట్లాడుతున్నారు. అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతుంది, ఏం తీసుకుంటున్నారు. కానీ ఈ ఫ్లాషీ డ్రెస్సెస్ ఏంటో రాజకుమారులు చాలా జీవించారు. ప్రవక్తలు వేసుకునే డ్రెస్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తల గురించి చెప్పాడు. అయ్యో ఎందుకు పోయారు మీరు ఎడారిలోనికి? అది సన్న నార వస్త్రాలు వేసుకొని వృద్ధారంగు వస్త్రాలను వేసుకున్న వారిని చూడనిక, అయ్యో వారైతే రాజభవనాలలో ఉంటారు, మరి దేన్ని చూడనికి పోయారు అంటే ప్రవక్తలు చూడనికి పోయారు. ఆమె వాళ్ళ డ్రెస్ ఎట్లుంటది, వాళ్ళ జీవిత విధానం ఎట్లుంటది చెప్పండి నాకు. ఎలా నేను బోధిస్తారో తెలుసా? సాక్షాత్ ఈ తిరిగి గురించి ప్రవక్తలకు ఉన్న అనుభవం ఏంటో తెలుసా? నాకు అనిపిస్తుంది మీరు కూడా బోధించేటప్పుడు ఆ అనుభవంలో నుంచి పోవాలి. చూడండి, బాగానే ప్రార్థన చేయొచ్చు 3.5 సంవత్సరాలు వర్షం రావద్దని, కానీ ఏం దీని బతకాలి చెప్పండి. ఒక రొట్టె తిని వితౌట్ కర్రీ ఎన్ని దినాలు బతకాలి చెప్పండి. భక్తి చూడండి ఎట్లుంటుందో, భక్తి చూడండి ఒకసారి. ఆ అనుభవం తెలుస్తుంది మీకు ఎట్లా ఉంటుందని. ఆ అనుభవమే లేదు, ఏం చెప్తావు? ఏం చెప్తావు? మానవుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అప్పుడు చెప్పు దాని సత్వేందో తెలుస్తుంది. ఇట్లా చెప్తే ఎందుకు చెప్తారు? అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అలా జీవించి చూడండి, మిడతలు చూడండి. గొప్ప ఏం తిన్నాడు? అన్ని చికెన్లు, మటన్లు ఏమో అంటుంది. ప్రవర్తనకున్న అనుభవాలు ఏమన్నా ఉన్నాయా?
ఏమన్నా మాట్లాడుతున్నారా? ప్రవచన వరం అపేక్షిస్తలేదు, ప్రవక్తలకు నా అనుభవం తెలియదు, మా అనుభవం తెలియదు. పోతున్నారు ఏమన్నా అంటే పాటలు ఎక్కువైతున్నాయి, డాన్సులు ఎక్కువైతున్నాయి, సంఘం ఏమైపోతున్నాయి అంటే పాటలు డాన్స్. యూట్యూబ్లలో ఏమొస్తాయి డాన్సులు, పాటలు, ఫ్లాషీ డ్రెస్సులు, సీట్లు. అంటే దాన్ని అసలు మతం అర్థమవుతుందా, అనుభవం ఉందా, ఆ ప్రవచన వరం అపేక్షిస్తున్నారా? ఆ మంచి వాక్యం ఎలాగైతే ప్రకటించబడాలి అక్కడ నీకు చెప్తున్నా. మీరు తల్లి నా ఎవరి కాలంలో ఇది ఎవరిన నాకు చెప్పుకుంటే చాలా మంచి పత్రిక చేస్తుంది. నా ఎవరి కాలంలో చెప్పలేదు, నాకు ఎవరు బోధించలేదు. ఇది నేను ఒక దగ్గర నుంచి నేర్చుకున్నాను కాదు, అనుభవం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు నా లెక్క ప్రకారం, నా అనుభవ జ్ఞానం ప్రకారం మీరు నాకంటే గొప్ప కార్యాలు మీ యవ్వన కాలంలో ఈ మాటలు వింటున్నారు. మీ యవ్వన కాలం సో ఈ మాటలు వింటున్న మీరు ఏదో ఉత్తకొచ్చి కూర్చున్నా, నేను ఎందుకో వచ్చిన అవి అని అనుకోకండి. ఈ మాటలు చెప్పినా కదా, అనుభవంతో కూడిన మాటలు ఇవి, జ్ఞానంతో కూడి లోతైన సంగతులు కావాలి. అనుభవం ప్రభు నేర్పించి ఎలా ఉండాలి అదే నేను మీతో పంచుకుంటాను. ఆ అనుభవం. సో ఈ మర్మాలు ఎవరికి బయలుపరచబడి అందరికి జ్ఞానుల నుండి నువ్వు వీటిని మార్పు చేసి వారికి అట్లా మన అంటే ఈ పసి బాలుడు అంటే దాని అర్థం ఏంటంటే టోటల్ గా దేవుని పైన ఆధారపడిన. ఇప్పుడు చిన్న పసి బాలులు ఉన్నారు, మామూలు బాలులు యూజ్ చేయలేదు. పసిపాలు అంటే ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుంది? సంవత్సరం 2 సంవత్సరాలు అనుకోండి. ఎంత బ్రెయిన్ ఉంటుంది? ప్రతి దానికి తల్లిదండ్రుల మీదనే ఆధారపడాలి కదా. అంటే ఏమైనా జ్ఞానం ఉంటుందా? ఏముంటది? అంటే ఎలాగనైతే ఒక పసిబాలుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు, పసిపాలు అంటే మీకు కొంత సంఘటన చెప్తాం ఆధారపడే విషయం మీద. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, ఓకేనా? దాని యొక్క లోతైన సత్యం ఏంటి? పసిపాలు అంటే ఆధారపడే విధానం. అంటే అమెరికాలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మరి భర్త చనిపోయింది, ఈమెకి ఇంకొక ఆమెతో లవ్ అయిపోయింది, ఇంకొక ఆయనతో లవ్ అయిపోయింది. మరి పెళ్లి చేసుకోనికి రెడీ ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి అన్నాడు, నేను ఈ పిల్లల్ని నువ్వు ఎక్కడ విడిచిపెట్టేసి ఏమైనా చేయి, నేను చేసుకుంటా, ఈ పిల్లలు ఉంటే నేను చేసుకోను నేను అని అన్నాడు. అయితే ఈమె ప్లాన్ చేసింది, పిల్లలు ఏం చేయాలని అర్థం కాలే. ఈ పిల్లలని మంచిగా పార్క్ తీసుకుపోయి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మీరు మంచిగా తినండి అని కర్రలేసి గ్లాస్ ఫుడ్స్ వేసేసి ఒక లేక్ పక్కకి కారణి పెట్టి వాళ్ళ లోపల పెట్టి ఆ కారణి లేక్లో పెట్టేసి ఇది అమెరికా కర్ణించి ఊపేసి పోయి చర్చిలో వాళ్ళు ప్రార్థన చేసి పిల్లలు ఇష్టం మనకు ఇలా పిల్లలు ఇలా ఒక తల్లిని నమ్ముతారు. ఆ పిల్లలు ఆలోచించి నా తల్లి నాకు చాక్లెట్లు
బిస్కెట్ గుర్తించి కారు ఉంది ఇప్పుడే వస్తానని చెప్పి నెట్టేస్తున్నాను. ఏమైనా డౌట్ పడి ఉండొచ్చా? అలా నేర్చుకోవాలి. వీళ్ళతో మనం అర్థం కాదు. ఏదైనా తిప్పుకోవటానికి ఏదేదో చెప్పవచ్చు, కానీ యాక్చువల్ మనం ఏదైతే సత్వ ఏదైతే నేర్చుకోవాలో ఏదైతే మన జీవితాలను మార్చాలో ఆ మార్పు కాదు, ఆ చేంజ్. సో ఆ చేంజ్ కావాలంటే ఆ మనం గ్రహించాలంటే మనం పసిపోవాలి. ఆ మనం గ్రహిస్తాం. దేవుడు ప్రతి ఒక్కరికి నేర్పిస్తాడు, ప్రతి ఒక్కరికి నేర్పిస్తాడు. అనుభవం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఆ అనుభవం. మీరు కూడా అనుభవాలు వస్తే ప్రభా నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ నష్టాలు, నా ఉద్యోగం ఎందుకు పోతుంది, నా ట్రైనింగ్ ఎందుకు ఆగిపోతుంది, నాకే ఎందుకు ఉద్యోగం రాదు, నాకే ఎందుకు పెళ్లి కాదు, నాకే ఎందుకు పిల్లలు పుట్టరు, నా పిల్లలకి ఎందుకు ఇట్లా అవుతున్నది. ఆమె అన్ని సమస్తం కూడా సమకూడి ఏమైతే తెలుసు కానీ అయినప్పుడేమో బాధ. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలా చెల్లించుట యేసుక్రీస్తు ప్రభువులో మీ విషయమై దేవుని చిత్తమై ఉందో తెలియదా? ఇవి రెండు తెలుసుకుంటే ప్రేయర్ టవర్ మూసేస్తారు అనుకుంటున్నాను. ఇంకెందుకు ప్రేయర్? మీరు చెప్పండి. ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలి? ఆపను ప్రార్థన చేయాలని చెప్పాలి. ఎవరికైనా శ్రమ కలిగినా ఏం చేయాలి? ఆపను ప్రార్థన చేయాలి. పైన ఉందా యాకోబు పత్రికలో? ఎక్కడికో కాదు. అంటే మీరు ఏ బాధపడకండి, మీరు చేస్తే నేను చెయ్యాలంటలేదు, చేయవద్దు అంటలేదు. కానీ ఏదైతే పని చేయాలో చేయండి. ముందు మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయగలడు. అతడు ప్రార్థన చేయాలి. ఈ ఏమైపోయింది తెలుసా? ప్రార్థన చేయండి 100 మందికి చెప్తారు కానీ నీ కూర్చొని ప్రార్థన చేయాలి. చూసిండ్రా మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఎప్పుడైనా అట్లా అన్నారా? వేరే వాళ్ళని ప్రార్థన చేయమని అడిగిందని మీరు ప్రార్థన చేసిండ్రా? అది పెట్టుకున్నారా? వేచి ఉన్నారా? చాలా మంది చేయట్లేదా? సో ఈయన ఎవరైతే మనం అలా పసిబాలులమైన ఆధారపడ్డప్పుడు, ఆ కష్ట నష్టాలలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు వచ్చే అనుభవం డిఫరెంట్ అండి. వచ్చే అనుభవం సాక్ష్యంగా మారి మీరు మరి సాక్షిగా జీవిస్తారు. సాక్ష్యంగా మారి సాక్షిగా జీవిస్తారు. అది డిఫరెంట్ లెవెల్, తెలుస్తాయి. అనుభవంతో కూడి ఈ సాక్ష్యం చెప్పుకుంటా. ఈ పౌలు గారు ఉన్నారు చూడండి, ఈయన దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఈయన పెద్ద జ్ఞాని, మనకు అందరికీ తెలుసు, ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు కదా. కానీ ఈయనకి ఆ మర్మములన్నీ బయలుపరచబడ్డాయి అంట. ఈయనకెందుకు మర్మములు బయలుపరచబడ్డాయి మరి అని అంటే, ఈయన తగ్గించుకునే విధానం ఏదైతే డిఫరెంట్ ఉన్నది. ఈయన తగ్గించుకునే విధానం ఎలా ఉన్నది అంటే, ఏమేమైతే ఈయనకి లాభకరంగా ఉండదో వాటినన్నిటిని ఇలా దగ్గర నేర్చుకున్నాడట. ఇవన్నీ తీసి పక్కన పెట్టాను. మనం కూడా ఏం చేయాలి? నేను నా డిగ్రీ చేసిన, ఈ డిగ్రీ చేసిన, అలా చేసిన, ఫస్ట్ తీసి పక్కన పెట్టాను. లేకపోతే వేళ పెట్టతో ఎంచుకోలే. ఓహో నాకు అలా అనిపిస్తుంది, మా అమ్మ బయలుపరచాలి. ఇదేం చేసిండు? ఆయన ఉన్నవన్నీ ఏవేవైతే లాభకరంగా ఉండదో వాటినన్నిటినీ పెద్దతో నష్టంగా ఎంచుకున్నాడంటే క్రీస్తుని సంపాదించుకోవాలండి.
సో ఈయన తప్పించుకునే విధానం అనేది నిజంగా అపోస్తలుడిగా సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాడు ఈయన. కానీ వెంటనే అపోస్తలుడు అయిపోయాడు ఆయన కాదు. అంటే నేను అంత స్టడీ చేయలేదు, చేయాలని ఇష్టపడలేదు, ఇలా రఫ్గా చెప్తున్నాను. ఈయన అపోస్తలుడు కావడానికి దాదాపు 10 నుంచి 13 సంవత్సరాలు పట్టింది ఈయన అపోస్తలుడు. ఎందుకంటే ఈయన 3 సంవత్సరాలు మరి అరేబియా దేశానికి తీసుకున్నాడు. తర్వాత మరి ఆల్మోస్ట్ 10 years మనకి ఆయన అక్కడ ఉండడానికి ఆంతియోకలా ఉన్నంత వరకు ఈయన అపోస్తలుడు కాదు. ఈయన ఎవరు? అంతవరకు సువార్థికుడు ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, మరి ప్రవక్తగా ఉన్నాడు. అది మనకి ఇలా తెలుస్తుంది. మనకు అపోస్తలుల కార్యము 13వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు ఉపవాసం ప్రార్థన చేసేట్లో 5 మందిని గురించి పేరు చెప్తాడు. ఆ 5 మందిలో ఫస్ట్ పేరు ఎవరికి ఉన్నారో తెలుసా? బర్నబాకు ఉన్నాడు. అంటే ఫస్ట్ పేరు ఎవరికి పెడతారు? ఎవరైతే హెడ్ ఉన్నారు. ఎవరికి లాస్ట్ పేరు పెడతారు? ఇప్పుడు మన చేతిలో చెప్పాలనుకోండి, ఫస్ట్ పేరు ఎవరు చెప్తారు? సురేష్ మనం. నెక్స్ట్ పెద్దలు ఎవరెవరు ఉన్నారో లైన్ లాస్ట్ ఎవరు పెడతారు? ఎవరైతే చిన్న పెడుతున్నారు వాళ్ళు. అవునా కదా? అట్లా పౌలు ఏడున్నాడు 13 years కి. అంటే ఆ 13 years ప్లేస్ ఉన్న ప్లేస్ ఏమైందో తెలుస్తుంది. ఓకే, చెప్పండి. ఎన్నో వచ్చిన మరి 13 సంఘంలో బర్నబా, నిగేరాలబడిన సిమయోను, సురేమీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అని ప్రవక్తలను బోధకులను ఉండేది. సౌలను ప్రవక్తలను బోధకులను బోధకులుగా ప్రవక్తగా ఉన్నాడు. అపోస్తలుడు కాదే. కాబట్టి మీరు కూడా చిన్నదైన ప్రతి ఒక్కరు వినాలి. దేవుడు మిమ్మల్ని తగిన సమయం నిశ్చయించు వరకు మీరు పెద్దలకు ఏం చేయాలి? అట్లనే చెప్పేట ఒకసారి చెప్తాం. మనం అనుభవం చేసుకోవాలి. ఓకేనా? తొందర పడవద్దు. మనం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం దేవుడు తగిన సమయమందు 5 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఓకే. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడి టైం ఉన్నది, నేర్పిస్తాడు అనుకోవాలి. అప్పటి వరకు ఎవరైనా కానీ అనుభవ జ్ఞానం లేదు, పెద్దలు చూడండి, వారు గర్భాంధులు ఏమవుతారంట? సాధారణకి కలిగిన శిక్షా విధికి గురవుతారని ఉన్నది 1 తిమోతి పత్రిక. ఇద్దరులో ఎవరైనా కానీ నూతనంగా రక్షింపబడిన వారిని ఏం చేయకూడదు? ఎందుకంటే అక్కడ గర్భాంధుడు అయిపోతాడు, సాతానికి కలిగిన శిక్షా విధికి ఉంటాడు. సో మీరు చాలా జాగ్రత్త, ఏం తొందరపడదు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసుతో వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీ మమ్మీ డాడీ కూడా లోబడండి. భార్యలైన వారు భర్తలకు లోబడండి, భర్తలైన వారు భార్యలను ప్రేమించండి. మాటినండి.
ఏ విషయాలు అయితే నేర్పిస్తాడో దేవుడు చాలా చక్కగా నేర్చుకుంటాడు. లేకపోతే సత్యంత వరకు నేర్చుకోవాలి. ఆ పదం విని మరణించేంత వరకు అని గౌరవంగా చెప్పాలి. ఇద్దరు వాడుక భాష నేర్చుకోరు. లేకపోతే ఈ వెరీ డిఫరెంట్. సో టైమింగ్ తీసుకోండి. దేవుడు మీకు నేర్పిస్తాడు. నేను ఏం చెప్తా ఉన్నా, మనం అందరం బాప్తిజం ఇచ్చి యోహాను కంటే శ్రేష్ఠులు, లోకానికి వెలుగు, ఉప్పు. కానీ దేవుడు మలుస్తాడు. ఓకేనా? దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ట్రైనింగ్ ఇస్తాడు, మలుస్తాడు. దేవుడు వాక్యానికి విధేయత జీవించాడు. ఆ అనుభవాలు నేర్చుకోండి. ఆ అనుభవం నేర్చుకున్న తర్వాత బోధించే విధానం డిఫరెంట్ డిఫరెంట్. లేకపోతే ఏం బోధిస్తాం? డిఫరెంట్. సో ఈయన మర్మం ఏవైతే బయలుపరచాడో, ఈ మర్మం బయలుపరచాడు నాకు అని అంటాడు. మనం ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం క్లోజ్ చేసుకున్నాం. 3వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఇక్కడ ఎఫెసీయులకు రాసుకుంటూ, అంటే సభాలిక సంఘంకి రాసుకుంటూ ఈయన అంటున్న మాటలు ఇక్కడ మనం చూద్దాం. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసులో ఖైదీలైన పౌరులను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మరణము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినది. క్రీస్తు మరణం, క్రీస్తు కూడా ఒక మరణం మిస్టరీ. అయ్యో క్రీస్తు అంటే ఇవ్వమంటున్నారు, సవాలు వచ్చేస్తాడు, ఆ లోకాన్ని జయించేసాడు, పటాపట మనకు రాజ్యం ఇచ్చేస్తున్నాం. కానీ క్రీస్తు ఒక మర్మం, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. దాని మీద మీరు ధ్యానించండి. దేవుడు అడిగాడు, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఏరియా, క్రీస్తుని గురించిన మర్మముని నిజంగా క్రీస్తు అలా బయటపరచబడ్డా మీకు? క్రీస్తు అంటే ఎవరు? ఆ బయలుపాటు, ఆ వ్యక్తిగత అనుభవము అది డిఫరెంట్. క్రీస్తులో ఉన్నాడు, దేవుళ్ళకి రండిగా వచ్చేసాడు, తర్వాత చేసే క్రియలు వచ్చాడా లేదా ఆ అనుభవం లేదు. నేను చెప్పాడు మర్మం, మర్మం బయటపరచబడ్డాడు. క్రీస్తు భయపరుచుకునే విధానం మీరు ఆయనను ప్రేమించినప్పుడు బయటపరుస్తాడు. తనంతా బయటపరచుకోవాలి, వ్యక్తిగతంగా నీకు బయటపరచబడాలి. ఆ అనుభవం వేరు. తీసేమన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును, నేను అతనికి ఏం పరచుకుందును? బయలుపరచుకుందు. ఆ మాట చూడండి ఒకసారి. అంటే 14:21 అనుకుంటున్నాను నేను. జాన్ 14:29. యోహాను సువార్త అందరం తీద్దాం. ఓకేనా? 23. యోహాను సువార్త 14. ఇది నేను చెప్పేటండి, వ్యక్తిగతంగా ప్రభు మీకు బయలుపరచబడాలి. ఆ అనుభవం వేరు, ఆ అనుభవం వేరు. యేసు అంగీకరించి వాటిని దైవం వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును, నేను వాడిని ప్రేమించి వాడికి నన్ను కనబరుచుకోవాలని చెప్పింది. ఇక్కడ ప్రాసెస్ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు కనపరచుకోవాలంటే ఓ ఏం కనపరచుకో, నువ్వు ఆయన ఆజ్ఞలను కైకొన్నప్పుడు ఆయనని ప్రేమిస్తున్నావని ప్రభుకి రుజువుపరుస్తావు. అప్పుడు ప్రభు నీకేం చేస్తాడు? భయపడు వేరు. ఆజ్ఞలను కైకొంటున్నా ప్రభు చెప్పింది. నేను ఈ మధ్యలో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఈ మధ్యలో ఎక్కువైపోతుంది. దావీదు వల్లే నాట్యం ఆడుతా పాడుతా, దావీదు వల్లే నాట్యం పాడమంటే ఆన్లైన్ ఆడుతా, నాన్ స్టాప్ ఆడుతుంది. ఇది కూడా అవ్వచ్చు. ప్రభు చెప్పిన చెయ్యండి, మీ ఆస్థాన్ని పెద్దలకి చూస్తారు. ఆన్లైన్ ఆడంటే ఆడండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూయించండి, డాన్స్ ఆడండి చెప్తాను. ఒక మైల్ నడమంటే 2 మైళ్ళు నడమండి, డాన్స్ ఆడండి చెప్తావు.
పాడమంటే ఆడమంటే ఎంత పని నాకు చెప్పిన కదా నాన్ స్టాప్ 24 hours ఆడతాం రికార్డ్ బద్దం చేయమంటే చేస్తాం కింద పడిపోయాను అదే కావాలి నాకు అది నాకు ఎప్పుడో తెలిసి నాకు గిటార్ తీసి పక్కన మూలకి తీసి అబ్బా నేను నీకంటే పొద్దున్నాను ఒకవేళ మ్యూజిక్ నేను చూస్తుంటే ఆ పక్క పాడుకుంటుంది ఇంకోటి మాటలు మాట్లాడాలి ఈరోజు మీతో మీ అనుభవాన్ని పంచుకునేవాడిని డిఫరెంట్ అది మాట క్రీస్తు బయలుపరుచుకుంటాడు ఆ క్రీస్తు మర్మం ఈయనకి ఏమైందంట బయలుపరచబడ్డా ఇప్పుడు ఏదైతే ఎక్కడ అంటే ఇది నేర్చుకోవాలి దేవుడు మిమ్మల్ని మీకు మాట్లాడాలి ఆ జీవితం పేరు ప్రభు సన్నిధిలో పెరుగుతాడండి పసిబాలు లాగా తగ్గించుకోండి ప్రభుని ప్రేమించండి ఆయన ఆజ్ఞలని గైకొనండి ఆ బయలుపాటు వేరు ఆ తాకి చూసిన అనుభవం వేరు విని చూసింది ఆయన చూసిన అనుభవం వేరు నేను చూసి మేము దాని గురించి ఏం చేస్తున్నాం సాక్ష్యం ఆ అనుభవం మీరు కూడా సేమ్ అనుభవం పంచుకోవాలి ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసి మీరు దాన్ని చదివిన దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు ఈ మర్మం ఇప్పుడు ఎవరికి బయలుపరచబడ్డదంటే అది నోట్ చేసుకోండి ఈ మర్మము ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ఆత్మమూలంగా పరిశుద్ధులైన అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టు బయలుపరచబడింది అపోస్తలులకి బయలుపరచబడినట్లు ఇది ప్రవర్తనకు బయలుపరచబడ్డాయి ఇది చూసారు ఇలా పాఠం ఆ అనుభవం చూసారు ఆ అనుభవం ఆ అనుభవ జ్ఞానం గురించి మీతో మాట అని చెప్పుకుంటూ ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారమై ఉన్నారన్నది దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు ప్రచారకుడినైతిని దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘమున తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సత్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అనే జన్లో ప్రకటించడు సమస్తము సృష్టించిన దేవుని అందు పూర్వకాలం నుండి మరువై ఉన్న ఆకల్పముకు వచ్చిన ఏర్పాటు ఏంటిదో అందరికీ తేటపరచటమును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఈ మర్మం ఎందుకు బయలుపరిచిందండి అంటే ఎవరికి బయలుపరిచిండు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన తగ్గింపండి ఈయన ఎవరైనా తగ్గింపు ఎవరైనా అనుకున్నాడు ఫస్ట్ ఈయన చెప్పారు ఒక స్టేజ్ నుంచి అపోస్తలుల స్టేజ్ ఎక్కింది అపోస్తలుల స్టేజ్ ఎక్కిపోయిన తర్వాత అపోస్తలులలో అంకుడైన అని మాట్లాడతారు ఫస్ట్ ఏం మాట్లాడతారు అపోస్తలులలో అంకుడైన లీస్ట్ అమాంగ్ అపోస్తల్స్ అంటాడు తక్కువ వాడనని మొదటి కొరింథీ పత్రికలో 15:9 అంటాడు అపోస్తలులలో తక్కువ వాడు ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో వచ్చింది సెకండ్ స్టేజ్ లో ఏమంటున్నాడు పరిశుద్ధుల అందరిలో అప్పుడు ఏమో లెవెల్ అది నిజంగానే అపోస్తలుడు అపోస్తలులలో తక్కువ అని
ఆ నుంచి పరిచర్య చేసి దెబ్బలు తిని దొడ్డ దెబ్బలు తిని దిగంబరి అని మరి ఆకలి తప్పులతో వస్త్రహీనతతో పరిచర్య చేసి మరి ఇక్కడ పరిశుద్ధులలో ఏమైపోయాడు? ఇంకా పరిచర్య చేసి లాస్ట్ ఏమంటాడు తెలుసా? నేనేందంట ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? ఆ భయం పాట రాగానే క్రీస్తు చూడగానే ఏమైతుంది? నువ్వు ఇట్లా పెరుగుకుంటూ పోవు అంటే మెల్లగా బాగా నుంచి బ్రదర్ నుంచి బాగా నుంచి లోన నుంచి డాక్టర్ నుంచి ఆమె మీరు కూడా ఏం చేయాలి? దిగాలి. ఆమె వెళ్ళాలని లేకపోతే కాదు. ఇది నేను చెప్పే పని కాదు. ఏదైతే భయపడుతుంది ఆ పని కాదు. ఈయన భయపడుతుంటే సమంజసమా కాదా చెప్పండి నాకు. ఇప్పుడు దేవుడు ఆయనకు భయపడుతుంది కరెక్ట్ చేసాడా లేదా? అలా పరిచర్య చేసాడా లేదా? ఆయన ఎట్టి శ్రమ పడాలలో ఆయన దేవుడికి తెలుసా లేదా? మరి మీకు కూడా రెడీయా? రెడీ అంటే భయపడతాం. ఆమె సుఖం కాదు, సుఖం కాదు, సిల్వ. నేను ఈ మర్మముల గురించి, ప్రవక్తల జీవితాల గురించి, వారి సహనం గురించి, ఓర్పు గురించి స్టడీ చేయండి. 100% దిగించబడతారు. ఆమేన్. సో అంటే అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చింటే జీవితంలో ఎందుకు వేరు చేసుకుంటారు? లోకమంతా సంపాదించుకొని ఏం చేస్తారు? ఏం కట్టుకొని పోతారు? ఇష్టాన్ని జీవితం వేరు చేసుకోకండి. మట్టి కోసం ఆధిక్యాన్ని పొడగొట్టుకోకండి. ప్రభు కొరకు త్యాగం చేయండి. దానికంటే గొప్ప వాక్యం ఏముంది లోకంలో? ఏముంది? ఇదంతా చెత్త తప్ప, ఆయాసం దుఃఖం తప్ప ఏం చేస్తాం? సో మనం అందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా ప్రవచించు, పావనం అపేక్షించడానికి సహాయం దయచేయవా, దయచేయవా. పసిబాలుల మగుటకు తగ్గించుకుంటకు ప్రభువా, ఆ అనుభవ జ్ఞానంతో మీ గురించి సాక్ష్యం ఇచ్చుటకు మాకు సహాయం దయచేయండి. అనుభవ జ్ఞానంతో మేము సాక్ష్యం, మనం అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగుతాం, ప్రభా మేము ప్రవచన సారం అంటే ప్రభా సాక్ష్యం చెప్పుంటాయో ప్రవచన సారం బాప్తిసం ఇచ్చి యోహాను కంటే మీరు శ్రేష్ఠులని చెప్పారు తండ్రి. నిజంగా మీరు చెప్పింది సత్యం తండ్రి. మీరు మా కట్టి భాగ్యం బట్టి శ్రేష్ఠులను నూతన సృష్టిగా చేశారు తండ్రి. మేము మరి ప్రభా సింహం ప్రేమించకుండా, శ్రమను ప్రేమించకుండా, సుఖానుభవాలను సిరిని మరి ప్రేమించుకుంటూ ఈ గొప్ప ఆధిక్యతని విడిచిపెట్టుకుంటాను అలా ఎంచుకోలేకుంటారు. మరి మరి సిలువను శ్రమను ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి, ప్రభావం మర్మంలో గ్రహించి, ప్రభావం సాక్షి బిడ్డలుగా ప్రవర్తనగా ప్రభావం జీవించడం సహాయం. మనమందరం ఒక నిమిషం 2 నిమిషాలు మనమందరం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం. బాప్తిజం నుంచి యోహాను రెండో శ్రేష్ఠులు, మరి బాప్తిజం నుంచి యోహాను చేసిన పని ప్రభు తమ మార్గాలని సరళపరచాలి. మేము ఎవరికి అడ్డంకుగా ఉండకుండా ప్రభు, మా జీవితం అడ్డంకుగా ఉండకుండా తండ్రి, చిన్న పిల్లలకు అభ్యంతరంగా ఉండకుండా తండ్రి, మీ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభా, మీ మార్గాలను సవాలపరచేటప్పుడు ప్రభా, మీ అందు విశ్వసించడానికి
విశ్వసించి పోయేవారి ప్రభా మార్గాలను సవాళ్ళ పరచుటకు ఇంకొక సాక్ష్యం చెప్పుటకు ప్రభావ మీరు మాకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుంటాం, ప్రతి ఒక్కరు ప్రార్థించుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలయ, 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 వందనాలయ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభావ మరి జ్ఞానులకి ఈ విషయాలు మనకి చేసి ప్రభావ పసిబాలులైన మా ప్రభావ తెలియజేసినట్టు వందనాలు. మరి ఎవరైనా మనందరి కొరకు మరి సర్వాధిక సంఘం అంతటి లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవం ఈ విషయాలని గ్రహించి మరి సాక్షి బిడ్డలు సాక్ష్యం ఇచ్చేవాడు ప్రభు మార్గాలను సవాళ్ళ పరిచేవాడు ప్రతి ఒక్కరు క్రైస్తవం మరి ఎవరైనా ఒకరు మీరు ప్రారంభించండి, మిగిలిన వారు గమనిస్తారు. స్తోత్రం 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 పరిశుద్ధ అపరానికి స్తోత్రమైన ఆశీర్వాదానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు నేను ఎక్కడ చదువు భద్రపడుతుంది వాక్యం ద్వారా మాకు మాట్లాడినట్టు మాట్లాడిస్తున్నాను ఆయన తండ్రి. నిజమైన ఆయన తండ్రి వాక్యంలో నాయన ఎంతో మర్మాలు తండ్రి నూతన నిబంధనలు మాకు తెలియజేసావు నాయన. దేవా తండ్రి అభివృద్ధి రాసి ఇచ్చిన దేవుడు ఆయన తండ్రి. దేవ వివాహం అనేది తండ్రి గుండె పిల్ల ఆయన నీకు తండ్రి మాకు సంఘానికి ఉన్న తండ్రి నాయన గొప్ప మర్మాలను మాకు పోయిన వారికి తెలియజేశారు నాయన. అలాగే తండ్రి నాయన దేవ ప్రవక్తలకి ఆ మర్మాలు తెలుస్తాయని నాయన. బాప్తిజం ఇచ్చి యోహానికి దేవ తండ్రి ఆ మర్మం తెలియజేసావు నాయన. దేవ నిజమే నాయన తండ్రి మేము కూడా నీ మార్గం సరళం చేసేవారు మమ్మల్ని ఉంచండి నాయన. ఎవరి కట్టుబండ్లుగా ఉండకుండా సహాయం చేయండి నీ దగ్గర నడిపించేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. దేవ తండ్రి నాయన దేవ చిన్నపిల్లలకి అభ్యంతరంగా ఉండద్దని వాక్యంగా సెలవించావు నాయన తండ్రి. నాయన మేము ఎవరికి అభ్యంతరం కారణంగా ఉండకుండా సహాయం చేయండి. మా ద్వారా నీ దగ్గరికి రావాలి కానీ నీ రాకుండా సహాయం చేస్తాను నాయన. దేవాన్ని తండ్రి నాయన ప్రవక్తలను ఎన్నో అనుభవాలు గుండా వారు నడిపించి నాయన దేవ వారి మాటల ద్వారా నాయన వారికి అనుభవ జ్ఞానం వారికి దయచేసావు నాయన తండ్రి. అటువంటి విధంగా తండ్రి నువ్వు కూడా మమ్మల్ని ప్రవచన వారం అపేక్షించమని సెలవిచ్చావు నాయన. దేవ తండ్రి నువ్వు మమ్మల్ని అనుభవ జ్ఞానం గుండా నన్ను నడిపించే దేవుడు నాయన తండ్రి. ఎన్నో జ్ఞానం ఉండొచ్చు కానీ తండ్రి అది క్రియల రూపంలో లేకపోతే నాయన మేము అర్థం చేసుకోలేము నాయన. దేవా అలా తండ్రి వారికి అనుభవ జ్ఞానం వారికి దయచేసి నాయన ఆ అనుభవాలు గుండా నాయన వారు నాయన రోషంగా వాక్యం చెప్పడమే కానీ దేవా నీ మాటలు ప్రజలకు చెప్పినప్పుడు తండ్రి అవి ఎంతో ప్రభావంగా ఉన్నాయి నాయన తండ్రి. అటువంటి అనుభవాలు గుండా ప్రవర్తన నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దేవ తండ్రి క్రీస్తు మర్మమును మేము తెలుసుకునే వారుగా ఉంచండి నాయన. దేవ ఎవరైతే నీ ఆజ్ఞలు గైకుంటారో ఎవరైతే నేను ప్రేమిస్తారో వారిని కనపరుచుకుంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. నీ మర్మాలు తెలియచేసే దేవుడు ఆయన. నీ ఆజ్ఞలకు మేము లోబడే వారిగా మమ్మల్ని ఉంచండి ఆయన. దేవ తండ్రి నాయన బాలుడికి తండ్రి పసిబాలుడికి తండ్రి నాయన జ్ఞానుల్ని విడిచిపెట్టి ప్రధానులు విడిచిపెట్టి పసిబాలుడికి తండ్రి నీ మర్మాలను నువ్వు తెలియజేస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన. దేవ పసి బిడ్డల వాళ్ళ తండ్రి నాయన పూర్తిగా మీ మీద ఆధారపడి జీవితాలు మాకు దయచేయండి ఆయన. తండ్రి పసి పిల్లలు తండ్రి మీద తల్లి మీద ఎలా ఆధారపడతారో మేము అలా ఆధారపడే వారిగా ఉంచండి ఆయన. దేవా తండ్రి నువ్వు ఏది చేయమంటే అది చేసేవారుగా మమ్మల్ని ఉంచండి ఆయన. దేవ వాక్యానుసారంగా జీవించే కృపను చూపించండి ఆయన. దేవ పరిశుద్ధులకు అపోస్తులకు నాయన దేవా నాయన ప్రవక్తలకు నాయన మర్మాలు తెలియజేసావు కానీ దేవ నార్మల్ మనుషులకి దేవా తండ్రి ఆ మర్మం తెలియలేదని సెలవిచ్చావు నాయన. దేవ నిజమే నాన్న తండ్రి మేము కూడా నాయన దేవుని మర్మం తెలుసుకునే వారుగా మమ్మల్ని ఉంచుతారు నమ్ముచున్నాను నాయన. అలానే తండ్రి మేము హత్యలు దేవా తండ్రి మిమ్మల్ని మేము తగ్గించుకొని కృప చూపించండి ఆయన. దేవ తగ్గింపు లేకుండా నాయన
మేము పరలోక రాజ్యంలో నాయన దేవా తగ్గింపు కలిగి ఉంటే నాయన తండ్రి బాప్తిస్మం నుంచి యోహాను కంటే నువ్వు మమ్మల్ని హెచ్చిస్తానని పరలోక రాజ్యంలో నువ్వు సెలవిచ్చావు కదా నాయన తండ్రి దేవా మేము తగ్గించుకునే కృపను చూపించండి నాయన. అపోస్తలుడైన పౌలు కూడా నాయన తండ్రి అపోస్తలుల్లో నేను తక్కువ యోగ్యుడు కానని మరలా తండ్రి నాయన పరిశుద్ధుల్లో అత్యల్పుల్లో పాపుల్లో ప్రధానని తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడయ్యా. మేము తండ్రి నాయన దేవా దేవుని వాక్యం తెలిసినప్పుడు మేము హెచ్చించుకుంటామేమో కానీ తండ్రి మమ్మల్ని నేను తగ్గించుకునే కృప చూపించాను. ఆత్మ విషయమై దీనైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదని వాక్యంలో సెలవిచ్చిన దేవుడో కదా నాయన. మేము తగ్గించుకునే జీవాలు మాకు దయచేయండి ఆయన. అప్పుడు తండ్రి నాయన అత్యల్పుల్ని తండ్రి నువ్వు పరలోక రాజ్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే నువ్వు హెచ్చిస్తానని నువ్వు సెలవిచ్చిన దేవుడో నాయన. దేవా తండ్రి నీ వాక్యానుసారంగా మేము జీవించిన ఆయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించేవారుగా ఉంచండి ఆయన తండ్రి. నీ మార్గాన్ని సరళం చేసేవారుగా మా జీవితాలు అన్నింటినీ ఉంచుతారని నమ్ముచున్నాను ఆయన తండ్రి. వాక్యం ద్వారా మాకు మాట్లాడినందుకు ఎన్నో మర్మాలు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. దేవా తండ్రి దేవా ఈ వాక్యం విని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికి దయచేస్తారు నమ్ముచు నా స్వాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనమందరం క్రీస్తు యొక్క మరణాన్ని గ్రహించి సాక్షిగా ఉండటం సహాయం దయచేయండి. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు
యేసుక్రీస్తు ప్రభు పేరిట మీకు అందరికీ ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆమేన్.